తల్లి కొడుకులు సోనియా రాహుల్ గాంధీలకు నిద్ర లేకుండా చేస్తున్న నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పుడు కొత్త పేర్లు వినబడుతున్నాయి. ఈ కేసులో తాజాగా ఈడీ సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా చేర్చడం సంచలనంగా మారింది. వివాదాస్పద యంగ్ ఇండియన్ సంస్థకు సీఎం రేవంత్ రెడ్డి 2019-2022 మధ్య విరాళాలు ఇప్పించారన్నది ఈడీ ప్రధానమైన ఆరోపణ. ఈ మేరకు ఏప్రిల్ 9న ఢిల్లీలోని స్థానిక కోర్టులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ వివరాలు తాజాగా బయటికి రావడంతో జాతీయ మీడియాలో కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. డెక్కన్ హెరాల్డ్, ఎకనామిక్ టైమ్స్ కథనాల ప్రకారం యంగ్ ఇండియన్, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కు వచ్చిన విరాళాల్లో అవకతవకలు జరిగినట్టు ఈడీ పేర్కొంది. కొందరికి పదవులు, టిక్కెట్లు ఆశ చూపించి విరాళాలు సేకరించారని, మరికొందరికి రాజకీయ భవిష్యత్తు, వ్యాపారాలు దెబ్బతింటాయని భయపెట్టి విరాళాలు అందేలా చేశారని ఛార్జ్షీట్లో పేర్కొంది. అయితే ఈ ఛార్జ్షీట్ను కోర్టు ఇంకా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. పీఎంఎల్ఏ కింద ఈడీ నమోదు చేసిన ఈ కేసులో మొదటి ముద్దాయిగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ పేరును, రెండో ముద్దాయిగా రాహుల్ గాంధీ పేర్లను ఇప్పటికే పేర్కొన్న ఈడీ మరో 5గురి పేర్లను నిందితులుగా చేర్చింది.